అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎండలు చూసారా ఎంత విపరీతంగా కొడుతున్నాయో? అందుకోసమేనండి ఈ ఎండాకాలంలో చల్లగా లెమన్ జ్యూస్ చేసుకొని తాగుదామా? ఎప్పటికీ లెమన్ జ్యూస్ ఎవరు చేసుకుంటారు? ఊరికే ఎవరు చేసుకుంటారు అని అనుకునే వాళ్ళకి ఒకటేసారి లెమన్ జ్యూస్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం లెమన్ జ్యూస్ తాగొచ్చు అండి. దానికి కావాల్సినవి లెమన్, షుగర్, వాటర్ అంతే అండి. మనం ఫస్ట్ లెమన్స్ని బాగా కడుక్కొని అందులో మనం జ్యూస్ అంతా తీసేసుకోవాలి. జ్యూస్ ఎంత క్వాంటిటీ అయితే వచ్చిందో దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకొని షుగర్ మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని మిగిలిన నీళ్ళు అనేవి పక్కకు పెట్టుకోవాలి అనండి. ఎందుకంటే మనకి జ్యూసు ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి జస్ట్ షుగర్ మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని మిగిలిన పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలి. ఫస్ట్ షుగర్ అంతా కరిగే వరకు మనం ఇలా మెల్లిగా కదుపుతూనే ఉండాలి అనేది. ఇదంతా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి త్వరగా మాడిపోయి కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు ఉంచుకొని బబుల్స్ వచ్చేంత వరకు మాత్రం ఉంచుకోండి. బబుల్స్ వచ్చాక ఒక 3 మినిట్స్ ఉంచుకోండి అంతే. 3 మినిట్స్ ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్ అనేది మనకు కొంచెం తక్కువ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకున్నాక అందులో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందుకు నాకు 1 గ్లాస్ అయిందని చెప్పాను కదా, అందులోనే నేను స్క్వీజ్ చేశాను. అవనేది గింజలు అనేది కింద పడకుండా నేను స్ట్రెయిన్ చేసుకుంటూ అందులో పోస్తున్నాను. జాగ్రత్తగా పోసుకోండి. నేను ఎంత జాగ్రత్తగా పోసుకున్నా నాకు అందులో గింజలు అనేది పడిపోయాయి. మళ్ళీ అలా స్పూన్తో తీసుకుంటున్నాను. అంతే అండి. ఎంతో రుచికరమైన ఎప్పటికీ ఎన్ని రోజులైనా నిల్వ ఉండే లెమన్ సిరప్ రెడీ అయిపోయింది. ఇలా పోసేసుకొని దాన్ని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకున్నా పర్లేదు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేని వాళ్ళు బయట పెట్టుకున్న నిల్వనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అయిపోయిన ఈ సిరప్ని మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలనేది అందులో తీసుకొని అందులో ఈ సిరప్ యాడ్ చేసుకొని తాగడమే అండి. నాకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎలా యూజ్ చేయాలనేది కూడా. నేను ఇప్పుడు ఎంత లెమన్ సిరప్ పోసానో చూసారు కదా. ఆ గ్లాస్లో జస్ట్ నాకు ఓన్లీ 6 స్పూన్సే పోసాను. అది కూడా నాకు స్వీట్నెస్సే అనిపించింది. లెమన్ సిరప్ నాకు ఇంకా 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. మీరు కూడా ఒక్కసారి మీరు క్వాంటిటీ చూసుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అయినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు ఈ ఛానల్ ప్రమోట్ అవుతుంది.